హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆరాధ్య వ్లాగ్స్. ఈరోజు కూడా నేను మీకు ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే ఉసిరికాయతో కారం అండి. కావలసిన పదార్థాలు: ఉసిరికాయ తురుము, ఎండుమిర్చి, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, చింతపండు, వెల్లుల్లి, మెంతులు, కరివేపాకు మరియు రుచికి సరిపడా సాల్ట్. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ అంటించుకుని బాండీ పెట్టుకుని అందులో తురిమిన ఉసిరికాయను వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకొని స్లోగా రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, చక్కగా ఫ్రై అయింది. ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం, అంతే. కొంచెం అందులో చిన్న స్పూన్ మెంతులు వేసుకుని వాటిని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయినాయి కదా, అందులో మినపప్పు వేసుకోవాలి. అందులోనే 2 స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఇందులోనే ఒక 10 నుంచి 12 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి కూడా బాగా కలుపుకుంటూ వేసుకుంటాను. ఇవిగోండి, ఇవి ఫ్రై అయినాయి కదా, ఇందులోనే కొంచెం అండి, ఇంతే చిన్ని పించ్ ఆఫ్ చింతపండు. మనం ఆల్రెడీ ఉసిరికాయ వేస్తున్నాం కాబట్టి మనకి అదే పులుపు సరిపోతుంది. కొంచెం వేయాలి చింతపండు. అందులోనే కరివేపాకు, అందులోనే 1 స్పూన్ జీలకర్ర, వెల్లుల్లిపాయలు కొంచెం ఫ్రై చేసుకొని తీసేసి మిక్సీ పట్టుకోవాలి చల్లారిన తర్వాత. చూసారా ఫ్రెండ్స్, మంచి కలర్ వచ్చినాయి. ఇలాగా అన్నీ ఈవెన్గా ఏగేటట్టుగా చూసుకోవాలి. మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇంక నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందాం. ఇదిగోండి, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఉసిరికాయలు ఫ్రై చేసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఇలా వచ్చింది. మనకి కారపొడి రెడీ అయిపోయింది. ఇది డైలీ మనం వేడి అన్నంలో ఒక 2 ముద్దల్లో కొంచెం కారపొడి వేసుకుని తింటే చాలా మంచిదండి. ఈ ఉసిరికాయ కారం తినటం వల్ల ఉసిరికాయ అనేది ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అందుకని మీరు అందరూ కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.